సునంద మీద పగతో ఆదిత్యకి జాబ్ ఇచ్చిన చక్రవర్తి జీవన చంప పగలగొట్టిన చైతు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సునంద ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక జీవన ఇలా అంటూ ఉంటుంది సునందతో. ఏంటత్తయ్య గారు, ఇంకా దాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటున్నారా? అయినా బావగారిని మన నుంచి విడదీసి ఆస్తి మొత్తం కొట్టేయాలని ఆనంది ప్లాన్ చేసిందని మీకు ఆ రోజే చెప్పాను. ఆనంది ఏదో ఊర్వశి నుంచి మన కుటుంబాన్ని కాపాడిందని, ఆనందిని ఎలాగైనా సరే ఇంట్లోకి రానిచ్చివ్వాలని మీరు అనుకున్నారు. మావయ్య గారి మాటలు విని ఆనందిని లోపలికి రప్పించాలనుకున్నారు. కానీ ఆనంది ఎలాంటిదో నేను చెప్తే కానీ మీకు అర్థం కాలేదు. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, కానీ బావగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే, అది కూడా నేను చూసి తట్టుకోలేకపోయాను. ఆనంది చివరికి బావగారిని మీకు దూరం చేస్తుందని అసలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది జీవన. అదంతా వినేస్తాడు శశికాంత్. శశికాంత్ వినేసి అంటే ఆ రోజు సునంద నా మాట విని ఆనందిని క్షమించి లోపలికి రానివ్వాలని అనుకుంది. కానీ ఈ గ్యాప్లోనే నువ్వు ఆనంది గురించి మీ అత్తగారికి చెడుగా చెప్పావన్నమాట అని శశికాంత్ అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, మావయ్య గారు నా మాటలు వినేశారా? ఇప్పుడు ఏం చెయ్యాలి అని జీవన ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. జీవన అన్న దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది సునంద. ఆనంది కేవలం ఆదిత్య జీవితంలోకి వచ్చింది ఆస్తి కోసమే అని అంటూ ఉంటే ఇక చాలు సునంద, ఆలోచన శక్తిని కోల్పోయి చెప్పుడు మాటలు విని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇక చాలు. అసలు నువ్వు సునందవేనా? ఆలోచన శక్తి నీకేమన్నా ఉందా అని అడుగుతూ ఉంటే ఏంటండి అని అంటుంది సునంద. మరేంటేంటి, ఆ రోజు ఈ జీవన ఆదిత్యని పెళ్లి చేసుకోనని పారిపోయింది. పారిపోయిన తరువాత ఆనంది ఆదిత్యని పెళ్లి చేసుకుంది. కేవలం జ్యోతి సూర్య వాళ్ళ పరువుని కాపాడడానికి. తన అవుటివాడైనా సరే తన భర్తని తన సాయశక్తిలా నీతో ఎదిరించి మరీ నడవగలిగేలా చేసింది. ఛాలెంజ్ చేసి మరీ తన భర్తని మామూలు మనిషిని చేసింది. లేకపోతే ఈ జన్మలో ఆదిత్య లేచి నడుస్తాడని మనం అనుకున్నామా? లేదు. కానీ ఆదిత్య లేచి నిలబడి ఈరోజు మళ్ళీ మనకి మొదటిలాగే తిరిగి కనిపించేలాగా చేసింది ఆనంది. ఆస్తి కోసం అంటే ఆస్తి కోసం ఆలోచించడానికైనా హద్దు పొద్దు ఉండక్కల్లా మన ఆదిత్యని అవిటివాడని తెలుసుకొని ముందేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది ఎవరు? ఈ జీవన అని అనగాల్ని ఆ మాట విని అప్పుడే జీవన మావయ్య గారు అని అంటూ ఉంటే ఇక ఆపుతావా? ఆ రోజు అసలు ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది ఈ జీవన. కానీ వాళ్ళమ్మ నింద వేసుకుని జైలుకి వెళ్ళాలనుకుంది. ఇలాంటి జీవన మాటలు నువ్వింటున్నావా? నాకు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. భర్త మాటలు వినలేకపోయావు, కానీ ఈ జీవన చెప్పే మాటలు చెప్పుడు మాటలు మాత్రం విన్నావు. ఇన్ని రోజులు నువ్వు ఆనంది మీద కోపాన్ని పెంచుకున్నావని అనుకున్నాను, కానీ ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు మీ అత్తగారికి లేనిపోని చాడీలు చెప్పేదానివని అస్సలు అనుకోలేదు జీవన అని చెప్తూ ఉంటాడు శశికాంత్. అది కాదు మావయ్య అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఆనంది నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తన క్యారెక్టర్ ఏంటో, తను ఎలాంటిదో మొత్తం మాకన్నా బాగా నీకే తెలుస్తుంది. అయినా సరే నువ్వు ఆనంది గురించి ఇలా ఎలా మాట్లాడగలిగావు మీ అత్తయ్య గారి దగ్గర? అసలు నీకు నోరు ఎలా వచ్చింది? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే ఇంతలో ఇక జీవన లోపలికి వెళ్ళిపోతుంది. చూడు సునంద, మనసు పెట్టి ఆలోచించు. చెప్పుడు మాటలు విని కాదు. నీకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది కదా, అంత తెలివి లేని దానివి కాదు. ఒకసారి నువ్వు తొందరపడి ఎన్నోసార్లు ఆనందిని అపార్థం చేసుకున్నావు, అనరాని మాటలు అన్నావు. ఏ రోజు ఆనంది నిన్ను అవమానిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తను నీకు ఎదురు చెప్పలేదు. అయినా సరే నువ్వు ఇంకా ఆనందే తప్పు చేసిందంటున్నావు. ఇక నిన్ను ఎవ్వడు మార్చలేడు అని చెప్పి వెళ్ళిపోతాడు శశికాంత్ కూడా. అప్పుడే సునంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన. అప్పుడే ఇక ఇందుమతి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే ఏం చెప్పను పెద్దమ్మ, ఈరోజు మా అత్తయ్య గారు బాధపడుతున్నారు మా బావగారి గురించి. సర్లే ఇంకొక మాటలు రెండు ఎక్కించి ఆనంద్ మీద ఇంకా కోపాన్ని పెంచుదామని దగ్గరికి వెళ్ళి మా అత్తగారికి ఆనంద్ గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టాను.
ఇంతలో మా మావయ్య గారు వచ్చేసి ఇక నేను ఆ రోజు మా అత్తయ్య గారు మనసు మార్చేసి చెప్పుడు మాటలు చెప్పి ఆనంది లోపలికి రాకుండా చేశానన్న నిజం ఆయనకి తెలిసిపోయింది నా మాటల ద్వారా. అంతే, ఆయన ఇక ఉగ్రరూపుడైపోయాడు. ఇక నోటికొచ్చినట్లు మాట్లాడాడు అని చెప్తూ ఉంటుంది జీవన. అందుకనే ఏదైనా మనం చేసేటప్పుడు కొద్దిగా ముందు వెనక ఆలోచించుకొని చేయాలి. నీకేమో ఏదో మనం చేసేస్తున్నాం, గెలిచేస్తున్నాం, ఇక మనల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని అనుకుంటూ ఇక ముందుకు వెళ్ళిపోతున్నావు తప్ప అసలు ఏం చేస్తున్నావు, కొంచెం ఆలోచించవా నువ్వు ఏ విషయంలోనూ అని ఇందుమతి తిడుతూ ఉంటుంది. ఆ ఆనంది ఆదిత్య బయటికి ఎలాగో వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వే ఆ ఇంటికి మహారాణివి. తర్వాత ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నువ్వు చూసుకోవాలి. కానీ నీకు మళ్ళీ ఆనంది ఆదిత్యకి జాబు రాకుండా వాళ్ళని ఏడిపిస్తున్నావు. మళ్ళీ నీకెందుకు ఇంకా వాళ్ళ గురించి అని ఇందుమతి అడుగుతూ ఉంటుంది. నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మీద నీకు కూడా పగ ఉంది కదా, ఆనంది మీద. ఇలా చేస్తావని అసలు నేను అనుకోలేదు పెద్దమ్మ. అవును, ఆనంది ఆదిత్య బయటికి వెళ్ళి సంతోషంగా ఉండకూడదు. ఆదిత్య ఆనందితో ఎందుకు వెళ్ళిపోయాడు? తన జీవితం సంతోషంగా ఉండాలని. అలా వెళ్ళిపోయిన తర్వాత తను ఆనందితో సంతోషంగా ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? కొన్నాళ్ళకి పిల్లాడో పుడతారు. ఆ తర్వాత మనవడు మనవరాల్ని చూసి ఈ సునంద వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది. మళ్ళీ యథావిధాని ఇంటికి వచ్చేస్తారు. ఇవే జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి ఊపిరాడుకోలేని కష్టాలు సమస్యలు తీసుకొస్తేనే వాళ్ళకి ఆనందం అనేది ఉండదు జీవితంలో అని చెప్తూ ఉంటుంది జీవన. జీవన మాటలకి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది ఇందుమతి. ఎంత దూరం ఆలోచించావే, ఇంత దూరం నేనే ఆలోచించలేదు, నువ్వెలా ఆలోచించావు అసలు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. మరి జీవన అంటే ఏమనుకుంటున్నావు పెద్దమ్మ? అందుకని ఆనంది ఆదిత్య ఏ కంపెనీలకి జాబ్ కోసం వెళ్ళినా వాళ్ళకి జాబ్ లేకుండా చేస్తున్నాను, అవమానించి వాళ్ళని పంపించేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది జీవన. ఈ మాటలన్నీ చైతు అయితే వినేస్తాడు. అంటే ఇప్పటి వరకు చేసిన పనులన్నిటికీ కారణం నువ్వే అన్నమాట. నువ్వు ఇంత దుర్మార్గురాలివా? నువ్వింకా మారిపోయావేమో, నీలో మార్పు వచ్చిందని అనుకున్నాను. కానీ ఇంకా నువ్వు ఆనంది వదిన మీద పగ పెంచుకున్నావని అస్సలు కూడా అనుకోలేదు. నీలాంటి దాన్ని అని వెంటనే జీవన చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొట్టి జీవన చెంప పగలగొడతాడు చైతు. జీవన చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, నువ్వు ఒకసారి రా అంటూ జీవన చెయ్యి పట్టుకుంటాడు. చైతు, ఆగు చైతు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఆగు అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవనని సునంద దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక సునంద, చైతు ఏంటి అలాగా ఏదో పశువుని లాక్కొచ్చినట్టు అలా లాక్కొస్తున్నావు జీవనని అని సునంద అడగడంతో, మరి దీన్ని ఎలా లాక్కు రావాలి మమ్మీ? ఇలాంటి దాన్ని మనిషి అని ఎవరైనా అంటారా? పశువు అనే అంటారు అని అంటూ ఉంటాడు చైతు. ఏం జరిగిందిరా అని శశికాంత్ అడగడంతో, ఏం జరిగిందా, అన్నయ్య వదిన జాబ్ కోసమని కంపెనీలకి వెళ్తూ ఉంటే ఇది అన్ని కంపెనీలకి ఫోన్ చేసి ఇలా సునంద వాళ్ళ అబ్బాయి ఆఫీస్కి వస్తే జాబు ఇవ్వద్దు అని వాళ్ళకి సలహా ఇచ్చింది ఆనంది వదిన. అలాగే ఆదిత్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా జాబ్ రాకూడదని, వాళ్ళు కష్టాలు పడాలని ఇది ప్లాన్ చేసింది అని అంటూ ఉంటాడు చైతు. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి సునంద షాక్ అయిపోతూ, ఏంటి చైతు చెప్పింది నిజమేనా జీవన అని అడుగుతుంది. అది అత్తయ్య గారు అంటే అని అంటూ ఉంటే, చెప్పమ్మా జీవన, నువ్వేం చెప్పినా అది నిజమే. మీ అత్తయ్య అమృతంలాగా వింటుంది. చెవులో ఆవిడికి అమృతం పోసినట్టే ఉంటుంది. నువ్వు చెప్పేదే కరెక్టు, నువ్వు చేసేదే శాసనం అన్నట్టు మీ అత్తగారు తల ఊపుతుంది. చెప్పు అని అంటూ ఉంటాడు. ఆవిడికి చెడు చెప్తుంటే ఏదో భగవద్గీత చెప్పినట్టుగానే ఆలకిస్తుంది అని అంటూ శశికాంత్ చెప్పడంతో, ఏవండి అని అంటూ ఉంటే, నేనన్నది తప్పేమి కాదు కదా. ఇప్పుడు ఆదిత్య ఆనందితో బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన బ్రతికేదో తను బ్రతుకుతున్నాడు కదా. మరి ఈ జీవన కలగ చేసుకొని ఎవరికెవరికో ఫోన్లు చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వద్దని ఎందుకు చెప్పింది? అది కూడా పాపం నీకు చెప్పే చేసినట్టుంది, నీ గురించే చేసినట్టుంది అని అంటూ ఉంటాడు శశికాంత్. అవును మావయ్య గారు, ఒకవేళ ఏ జాబు రాకపోతే మళ్ళీ అత్తయ్య గారి దగ్గరికి బావగారు వచ్చేస్తారు కదా అని
అని అంటూ ఉంటే, చూడమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నాకేదో జోక్గా అనిపిస్తుంది తెలుసా? ఒంటి మీద చెప్పులతో సహా అక్కడ పెట్టేసి, నీకు సంబంధించిన వస్తువులు నా దగ్గరికి ఏమీ లేవు, నా భార్య నాకు ధైర్యం అంటూ తన భార్యని తీసుకొని వెళ్ళిపోయిన ఆదిత్య, కేవలం నువ్వు జాబ్ తెప్పించకపోతే మీ అత్తయ్యని వెతుక్కుంటూ బ్రతిలాడుకుంటూ వస్తాడనుకుంటున్నావా? కూలి పనైనా చేసుకొని బ్రతుకుతాడు కానీ మళ్ళీ వీళ్ళమ్మ దగ్గరికి మాత్రం రాడు. ఎందుకంటే తల్లి ప్రేమలో స్వార్థాన్ని చూపించింది, వాడి భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తుంది సునంద. అలాంటప్పుడు సునందన్ గురించి తెలుసుకున్న ఆదిత్య మళ్ళీ తిరిగి ఎందుకు వస్తాడనుకున్నావు నువ్వు? అయినా నీకు చెప్పడం ఏంటి? నిజంగా చైతుగాడు అన్నట్టు నువ్వొక మనిషివైతేనే కదా అని అంటూ ఉంటాడు శశికాంత్. కోడలు అయిపోయావు లేకపోతేనా అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, నువ్వు చేసింది మాత్రం తప్పే జీవన అని అంటూ ఉంటుంది. అవునా మమ్మీ, తప్ప? మరి తప్పని అంత సింపుల్గా చెప్తున్నావేంటి? దీనికి మామూలుగా కొడితేనే దులుపుకోపోయే రకం ఇది. తప్పు అంటే ఇది సర్లే అమ్మయ్య, మా అత్తయ్య గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని అనుకుంటుంది. నువ్వు ఎలాగో ఆదిత్య నీ దగ్గరికి వచ్చేస్తాడని అనుకుంటున్నావు, అన్నయ్య నీ దగ్గరికి వచ్చేస్తాడని. డాడీ చెప్పినట్టు కూలి పని చేసుకొనైనా బ్రతుకుతాడు కానీ నీ దగ్గరికి మాత్రం అన్నయ్య రాడు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు కూడా చైతు అయితే ఇక చైతు అన్న మాటలకి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. సునంద ఇక ఆలోచిస్తూ ఉంటుంది, నీలాంటి దాన్ని నా భార్యగా అనుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది, ఛీ అని ఆ చైతు అసహించుకుంటాడు జీవనని. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఆదిత్య మరొక ఆఫీస్కి ఇంటర్వ్యూకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆదిత్యని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. పిలిచాక, సార్ మీరు సెలెక్ట్ అయ్యారు అని అనడంతో, అదేంటి, నేను సర్టిఫికేట్లు ఇవ్వలేదు, మీరు ఏమాత్రం అసలు నన్ను ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఇలా కూర్చొని వెంటనే జాబ్ సెలెక్ట్ అయ్యారంటున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆ కంపెనీ బాస్ అయితే అక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడికి ఇంటర్వ్యూకి రాకముందే నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు సునంద గారి అబ్బాయి ఆదిత్యవి కదా అని అంటూ ఉంటారు వాళ్ళు. అతను అలా అనిన తర్వాత, సారీ సార్, నేను సునంద కొడుకుగా జాబ్ సంపాదించుకోవాలని నేను అనుకోవడం లేదు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. సునంద కొడుకుగా నువ్వు వస్తే నీకు నేను జాబ్ ఇచ్చేవాడిని కాదయ్యా అని ఆదిత్యతో అతను అంటాడు. అప్పుడే ఇక ఆదిత్య షాక్ అయిపోతూ, ఏంటి సార్ మీరు మాట్లాడేది? అవును, నేను కేవలం నీలో ఉన్న టాలెంట్ని చూసే నేను మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. నేను కూడా కంపెనీని రన్ చేస్తున్నాను, నీ గురించి చాలా విన్నాను. సునంద గారి కంపెనీకి నువ్వు ఎన్నోసార్లు రక్షించావు, ఆ కంపెనీని ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి పై స్థాయిలో నిలబెట్టావు. నువ్వు అంత టాలెంట్ పర్సన్వి కాబట్టి నీలాంటి వాణ్ణి మా కంపెనీ ఎలా వదులుకుంటుంది? మేము కేవలం నీ టాలెంట్ని గుర్తించి మాత్రమే ఈ జాబ్ ఇస్తున్నాం తప్ప సునంద కొడుకుగా నీకు ఈ జాబ్ ఇవ్వడం లేదు అని చెప్తూ ఉంటే, ఆ మాట విని ఆదిత్య అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. నిజంగానే నా టాలెంట్ని చూసే మీరు ఇదంతా చేస్తున్నారా అని అడుగుతూ ఉంటే, అవును, నీ టాలెంట్ చూసి ఇదంతా చేస్తున్నాము అని చెప్తూ ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆదిత్య. థ్యాంక్ యూ సార్, మై నేమ్ ఈజ్ చక్రవర్తి అని అంటూ అతను బాస్ అయితే పేరుని చెప్తాడు. చక్రవర్తి, మీ పేరు ఎక్కడో విన్నాను అని అంటూ ఉంటే, వినే ఉంటావులే, మీ అమ్మ చెప్పుంటుంది అని అంటూ ఉంటాడు. సరే, రేపటి నుంచే నువ్వు జనరల్ మేనేజర్గా జాయిన్ అవ్వు అంటూ చెప్తాడు. సార్, ఏమీ అనుకోకపోతే నా భార్య కూడా టాలెంట్ పర్సనే, తను లా చదివింది, మీకేమన్నా ఉపయోగపడితే తనకి కూడా అని అంటూ ఉంటే, ఓ ఆనందియే కదా, తన గురించి తన టాలెంట్ గురించి నాకెందుకు తెలీదు, తనను కంపెనీ లాయర్గా పెట్టుకుంటాను అని చెప్తాడు అతను. అలా చెప్పిన తర్వాత, కానీ ఒక్క విషయం సార్, తను అన్యాయాల వైపు నిలబడదు, న్యాయం వైపు మాత్రమే నిలబడుతుంది, న్యాయంగా ఉంటేనే తను జాబ్ చేస్తుంది అని ఆదిత్య అనడంతో, నాకు కూడా కావాల్సింది అలాంటి వాళ్ళే అని చక్రవర్తి అయితే చెప్తాడు. అప్పుడు ఇక ఆదిత్య ఎంతో ఆనందపడుతూ ఇక ఆనంది దగ్గరికి వెళ్తాడు. నాకు జాబ్ వచ్చింది ఆనంది అని అనడంతో,
అవునా? ఎలా వచ్చింది? సర్టిఫికెట్లు అవి అడిగారా అని ఆనంది అడుగుతుంది. సర్టిఫికెట్లు లేకుండానే నాకు జాబ్ ఇచ్చారు అని చెప్పడంతో సునంద కొడుకని ఇచ్చారా అని అంటుంది. లేదు, ఆదిత్యగా ఇచ్చారు. నేను ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా రన్ చేసి మా కంపెనీ స్థాయిని పెంచాను. అప్పుడు నా టాలెంట్ని వాళ్ళు గుర్తించారు. అందుకని నీలో ఉన్న టాలెంట్కి ఇస్తున్నాను తప్ప సునంద కొడుకుగా వచ్చి మీరు జాబ్ అడిగితే అస్సలు ఇచ్చేవాడిని కాదని అతను నిర్మోహమాటంగా చెప్పేశాడు అని ఆదిత్య అనడంతో అప్పుడే ఆనంది చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈసారి నీకు కూడా అక్కడే జాబ్ వచ్చింది. అలాగే అక్కడికి కంపెనీకి లాయర్గా అని చెప్పడంతో ఎంతో ఆనందపడుతుంది ఆనంది. నిజమేనా మీరు చెప్పేది అని అడుగుతుంది. అవును, నేను చెప్పేది నిజం అని అనగానే నాకు చాలా మంచి శుభవార్త చెప్పారండి, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఇద్దరు కూడా ఉదయమే ఇక ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత శశికాంత్కి ఈ విషయం తెలుస్తుంది. అంటే వీళ్ళకి జాబ్ వచ్చిన విషయం తెలుస్తుంది. రే చైతు, మీ అన్నయ్య మీ వదిన సాధించారా, వాళ్ళిద్దరూ కూడా జాబ్ తెచ్చుకున్నారు అని శశికాంత్ చైతుతో సునందకు వినపడేలా చేశారు. ఆనంది తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఆదిత్య టాలెంట్కి ఎవరైనా సరే జాబ్ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటే సర్టిఫికెట్ లేకుండా ఎవరు జాబ్ ఇచ్చారు నాన్న అని అడుగుతూ ఉంటాడు. సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళు చెప్పే జాయిన్ చేసుకున్నారంట అని శశికాంత్ చెప్పడంతో ఇదంతా విని జీవన అయితే తర్వాత ఎంక్వైరీ మొదలు పెడుతుంది. వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఏంటి అని మొత్తం ఆరా తీస్తుంది. అప్పుడు అలా ఆరా తీస్తూ ఉండగా ఇక జీవనకి పలానా కంపెనీ అని తెలిసి చక్రవర్తికి ఫోన్ చేస్తుంది. మీరు జాబ్ ఇచ్చిన ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా అస్సలు కూడా మంచివాళ్ళు కాదు. మీ కంపెనీని కూలగొడతారు తప్ప పై స్థాయికి తీసుకురారు. వారిలో ఎటువంటి టాలెంట్ లేదో అని జీవన చెప్తుంది. పర్వాలేదులేమ్మా, నేను చూసుకుంటానులే. నువ్వు ఎక్కువగా శ్రమపడి నాకు ప్రతిసారి ఫోన్ చేసి విసిగించుకో అని ఫోన్ పెట్టేస్తాడు చక్రవర్తి. ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన. తర్వాత చక్రవర్తి సునంద ఇంటికైతే వస్తాడు. సునంద ఇంటికి వచ్చి నా చక్రవర్తిని చూసి సునంద షాక్ అయిపోతూ లేచి పైకి లేచి నిలబడుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు చక్రవర్తి, అంత మర్యాద ఎందుకు సునంద, కూర్చో కూర్చో అని అంటూ ఇక తను కూడా సునందకి కోపం వచ్చేలా మాట్లాడతాడు. నువ్వెప్పుడొచ్చావు అమెరికా నుంచి అని అడుగుతుంది. నేను ఎప్పటి నుంచో వచ్చాను సునంద గారు, కానీ వచ్చిన తర్వాత తెలిసింది పాపం మీ అబ్బాయిని మీ కోడల్ని మీరు తమరి ఇంట్లో నుంచి బయటికి గెంటేశారంట కదా అని అంటాడు. అసలు నీకెందుకు మా ఇంటి విషయాలు అని అనగానే ఇప్పుడు మీ కోడలు మీ కొడుకు ఇద్దరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో తెలుసా? నా కంపెనీలోనే అని చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి సునంద షాక్ అవుతూ మీ కంపెనీలోనా అని అంటుంది. అవును, మా కంపెనీలోనే తను వర్క్ చేస్తున్నారు ఇద్దరు. చూసావు కదా, నీ కొడుకుని తన టాలెంట్తోనే నేను జాబ్లో జాయిన్ చేసుకున్నాను. ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్తూ ఉంటాడు. చక్రవర్తి, మీ కొడుకునే నేను ఎందుకు ఎన్నుకుంచుకున్నానో తెలుసా? చాలాసార్లు ప్రాజెక్టు విషయంలో నువ్వు నన్ను ఓడిస్తూనే ఉన్నావు. గత 4 సంవత్సరాలుగా నాకు ఏ ప్రాజెక్టు కూడా ఓకే అవ్వలేదు, కేవలం నీ వల్లే. అందుకని నేను నీ మీద పగ తీర్చుకోవడానికి నీ కంపెనీకి సవాల్ చేస్తున్నాను. రాబోయే ప్రాజెక్టులు మొత్తం కూడా నేనే సాధిస్తాను, గుర్తుపెట్టుకో అని సునందకి షాక్ ఇస్తాడు. అయినా మీ చిన్న కోడలేంటి మరీ చీపుగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మా తోటి కోడలు మా బావగారు ఎక్కడికైనా భోజనానికి వస్తే వాళ్ళకి ఇవ్వద్దు అని మొత్తానికి ఫోటోనే పెట్టేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఇక సునంద జీవన దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నీకు చెప్పు దెబ్బతో సరిపోలేదనుకుంటా చైతు కొట్టిన దెబ్బ, ఇప్పుడు నేను కూడా కొట్టాలా నిన్ను అని అంటూ ఉంటే అది అని తడబడుతూ ఉంటుంది జీవన. ఇంకోసారి నాకు తెలియకుండా ఆనంది ఆదిత్య విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీకు మర్యాదగా ఉండదు. తరువాత నువ్వు బయటికి వెళ్ళిపోవడం తప్ప లోపలికి రావు అని వార్నింగ్ ఇస్తుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.